దుర్గాదేవి నమో చంద్రాసురపరిశ్రుతాయే నమః ఓం జ్యేష్ఠాయే నమః ఓం ఇందిరాయే నమః ఓం మహిష్టఫలప్రదాయే నమః ఓం భూతేజాయే నమః ఓం భూతదారిణ్యే నమః ఓం దులానియారే మధ్యగతాయే కాత్యాయని మహామాయే ఖడ్గబాణ ధనునిద్రే యోగమాయే మహేశ్వరి యోగ సిద్ధి కరీ శుద్ధే విధవాహవే పీతాంబర పెరిగిన ఒక జాకెట్ నెయ్యి మీరు హోమంలో వేసేకి నెయ్యి జాకెట్ తర్వాత ఎందుకు పెరిగిన 2 ఖర్జూరాలు వక్కలు పసుపు కొమ్ములు తోచినంత దక్షిణ పెట్టుకొని వస్తే అమ్మవారికి వడి బియ్యం సమర్పించడానికి అది కళ్యాణంలో సమర్పిస్తాము. హోమంలో వేయడానికి ఎండు కొబ్బరిగిన అవన్నీ కూడా తీసుకొని వస్తే హోమం అయిన తర్వాత వేస్తారు. కళ్యాణం అయిన తర్వాత స్వామి అమ్మవారికి ఒడిబియ్య కార్యక్రమం సమర్పించడం జరుగుతుంది. అందరూ కూడా నిశ్శబ్దంగా కూర్చోండి. ఒక 15 నిమిషాలు ధ్వజ పూజ అయిన తర్వాత ఆరతి జరగడం జరుగుతుంది. నమస్తస్యై నమో నమః. ఓం మహాలక్ష్మీ నమః. ఓం మహాగౌరీ నమః. ఓం చండికాయ నమః. ఓం సర్వజ్ఞాయ నమః. ఓం సర్వలోకేశీ నమః. ఓం సర్వకర్మఫలప్రదాయ నమః. ఓం సర్వచేతనయే నమః. ఓం పుణ్యాయ నమః. ఓం దేవయోనయే నమః. ఓం మయోనిజాయ నమః. ఓం భూమిజాయ నమః. ఓం నిర్గుణాయ నమః. ఓం మాతారెడ్డి నమః. ఓం ఈశ్వర్యై నమః. ఓం నిర్గుణాయ నమః. ఓం నిరహంకారాయ నమః. ఓం సర్వకర్మవర్తిన్యే నమః. ఓం సర్వలోకప్రియాయ నమః. ఓం వాణ్యే నమః. ఓం సర్వవిద్యాధిదేవతాయ నమః. ఓం పార్వత్యై నమః. ఓం జీవమాత్రే నమః. ఓం మనీషాయ నమః. ఓం విద్యావాసిన్యే నమః. ఓం తేజోవత్యై నమః. ఓం మహామాత్రే నమః. ఓం ఎప్పుడైతే ఉంటాయో ఆటోమేటిక్గా అన్ని దేవుడు సాధించినట్టే. చాలా మంది అనుకుంటూ ఉంటారు దేవుడు నాకేమి నేను పూజ చేయాలి. నేను స్వామి పూజ పెట్టిన పల్లెన్నారు త్వరగా ఏదో పూజ చేసి పంపించుకున్నాను. ఎందుకంటే నా యొక్క ధర్మం ఏంటంటే నాకు తెలిసిన 4 గంటలు మీకు చెప్పమే. నేను ఎంతకన్నా మంత్రాలు చెప్తా. 24 గంటల ఆపుకోవడం మంత్రాలు చెప్తా. మీకు అర్థమైందయా? అర్థమైంది మంత్రాలు కానీ ఇలాంటి 4 మంచి మాటలు నేర్చుకున్నప్పుడు మీరు ఇంట్లో పూజ చేసినప్పుడు కూడా అదే అంత కనులారా మనం పొద్దున ఉపవాసం ఉన్నప్పుడు మన మనసు ఎప్పుడైతే ఇది అయిపోతే మనం తినచ్చు అని ఇప్పుడు మీరున్నారు, మీ పిల్లలు ఉన్నారు, వాళ్ళు తినకుండా మీరు పూజ చేస్తారా? నువ్వు తినకపోయినా నాకు మాత్రం మీరు అంటావా? అంటారా మీ పిల్లలు మాత్రం మీరు? అదే కదా దేవుడు మనకి కన్న తల్లి తండ్రులాగే మనందరం వాళ్ళకి బిడ్డలాగే. మీరు ఉపాసం ఉండండి, నీరసం పడుకోండి, అయినా కూడా నమస్కారండి గోవిందానండి నాకు పూజ చేయాలి, కళ్ళు కలిగా పడాలా, నాకు పూజ చేయాలని చెప్పి ఏ దేవుడు చెప్పలా, ఏ శాస్త్రము చెప్పలా, ఏ వేదము చెప్పలా. ఉపవాసం అంటే దేవుడి దగ్గర ఉండడం మాత్రమే. శ్రీ 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 భీమేశ్వర స్వామి వారి 43వ వార్షికోత్సవ శుభ సందర్భంగా వేలూరుపాడు గ్రామం
పెళ్లిమరి మండలం, కడప జిల్లా. ఈ గ్రామం నందు ప్రతి సంవత్సరం స్వామివారి వార్షికోత్సవ కార్యక్రమాలు అత్యంత అద్భుతంగా వేలూరుపాడు గ్రామ ప్రజలు నిర్వహిస్తూ ఉంటారు. ఈరోజు భాగంగా స్వామివారికి శుద్ధ చతుర్దశి ఈరోజు మొదలైన ఈ కార్యక్రమం మొదటగా మనం గణపతి పూజ, స్వస్తి పుణ్యాహవాచనం, కలశారాధన, తర్వాత స్త్రీమూర్తులందరి చేత సామూహికంగా కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించబడింది. తదుపరి మనకి ఇక్కడ ధ్వజారోహణ కార్యక్రమం కూడా నిర్వహించాము. అదేవిధంగా అశ్వత్థనారాయణకు అంటే రావి చెట్టు, వేప చెట్టుకు కూడా పూజా కార్యక్రమం, ఈ కార్యక్రమాన్ని కూడా ఈ మొదటి రోజు భాగంగా నిర్వహించాము. రేపు ఉదయం 6 గంటల నుండి స్వామివారికి రుద్రాభిషేకము, తదుపరి గణపతి హోమము, రుద్రహోమము, ఆ తదుపరి స్వామివారికి శివపార్వతుల కళ్యాణ మహోత్సవము అంగరంగ వైభవంగా నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమాన్ని 43 సంవత్సరాల నుండి శ్రీ వేలూరుపాడు గ్రామ ప్రజలు అత్యంత వైభవంగా నిర్వహించుకుంటూ ఉన్నారు. స్వస్తి. ఓకేనా. ఈరోజు మరియు రేపు రాబో భక్తులకు మా గ్రామం అనగా వేలూరుపాడు గ్రామం తరపున అందరికీ నమస్కారాలు. ముఖ్యంగా మా గ్రామంలో వెలసిన శ్రీ 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 భీమేశ్వర స్వామి చాలా అరుదు అన్నమాట. అంతలెక్కల జరగవు ఇటువంటి కార్యక్రమాలు. ఈ మహానుభావుడు నమ్మితే ఎంతవరకైనా కూడా మోక్షాన్ని ఇస్తాడు. అట్లాంటి దేవుడు మాకు దొరికినాడు అనమాట. ఈరోజు కాదు, 43 సంవత్సరాల నుండి ఉందన్నమాట. ఇది మా పెద్దలు మాకంటే మాకు జన్మనిచ్చిన వాళ్ళు, అంతకన్నా పెద్దవాళ్ళు 1983 నుంచి ఇది జరుగుతూ వస్తాను ఉత్సవాలు. ఈ ఉత్సవాలు జరపబట్టాలంటే మా ఊరు ఎంతో కీలపడిపోయిన ఈ గుడిని 2012-13లో నా ఏజ్లో ఉండే వాళ్ళతో, అంటే మా గ్రామంలో అందరం కలిసి ఏకీభవించి అందరము ఎవరెవరు తోచినట్టు వాళ్ళు విరాళాలు ఇచ్చుకుంటూ బయట వాళ్ళు కూడా సహాయంతో కొత్త గుడిని నిర్మించుకున్నాం. పాత గుడి ఎప్పటి నుంచో గత 500-600 కింద గుడి ఇది. అది మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేయబడింది. అంటే అది శివాలయం నిర్మించడం అంటే ఇది చాలా కష్టం. అది అందరికీ అవ్వదు. మా ఏజ్లో పిల్లలకు అదే తర్వాత పిల్లలకు అబ్బింది. దాని విషయంలో మా గ్రామం తరపున ఆ మహానుభావునికి మేము ఎంతో రుణపడి ఉంటాం. ఇప్పుడు కాదు, ఎప్పటికీ రుణపడి ఉంటాం అనమాట. ఆ మహానుభావునికి ఈ విధంగా చేపట్టాలంటే మా గ్రామం చాలా చాలా అభివృద్ధి చెందింది. ఎక్కడో కింద ఊరు గ్రామము చాలా అభివృద్ధి చెందింది. అందరూ అన్యోన్యంగా చేసుకుంటాము. మాకైతే ఈ మహానుభావుని విషయంలో ఎక్కడే కొలతలు అనేది ఉండవు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఒకరొకరు పిలుచుకోవడము, ఏ కార్యక్రమాలు చేసుకోవడము అన్నీ చేస్తాము. ఇబ్బంది అయితే ఎక్కడ ఉండదు. ఎవరు చేసినా కూడా నువ్వు చేసినావా చేసినవి అనేది మాకు ఎటువంటి కొలతలు అనేవి లేవు. ఇంకొకటి, రేపు జరిగే కార్యక్రమంలో మా శేఖర్ స్వామి అన్ని విషయాలు చెప్పినాడు. ఆయన చెప్పకుండా కొన్ని విషయాలు ఉన్నాయి. రేపు 11 గంటలకు అన్నదాన కార్యక్రమం, అంటే 11 నుంచి స్టార్ట్ అవుతుంది. రాత్రి 8-9 గంటల వరకు కంటిన్యూగా నాన్ స్టాప్. ఎక్కడే కానీ ఈ వచ్చిన భక్తులు ఎవరు కూడా మేము అన్నము తినకుండా పస్తు పోయినామనేది ప్రసక్తే ఉండకూడదు. లాస్ట్లో కూడా ఇంకా 50-60 మందికి అన్నం మిగిలేట్టుగానే మేము ఎప్పుడు చేస్తున్నాము. ఇప్పుడు కాదు, గత 43 సంవత్సరాలు చేస్తాము, ఇప్పుడు కూడా చేస్తాము. ఇక మీద కూడా చేస్తామనే నమ్మకము మాకుంది. ఆ మహానుభావుని దయతో చేస్తాము కూడా. తర్వాత 1 గంటకు, అంటే 1 గంట తర్వాత కోలాట బృందం 3 గ్రూపులతో కోలాట బృందం ఉంది. ప్రతి 2 గంటలకు ఒక గ్రూప్ మారుతుంది అనమాట. 3 బృందాలు మారుతాయి. అదొకటి. తర్వాత 2 గంటలకు వచ్చేసి సీనియర్ వృషభరాజంలోచే బండలాగుడు పందాలు. ఫస్ట్ బహుమతి వచ్చేసి 1,00,000 రూపాయలు, రెండవ బహుమతి వచ్చేసి 80,000, మూడవ బహుమతి వచ్చేసి 60,000, నాలుగవ బహుమతి 40,000, ఐదవ బహుమతి వచ్చి 20,000. అది కూడా మా మల్లాయపల్లి గ్రామంలో, అంటే మాకు అన్నదమ్ముల మాదిరి ఉంటాం అనమాట. మా మల్లాయపల్లి ప్రజలు, మేము వేలూరుపాడోళ్ళు, మేము అన్నదమ్ముల మాదిరి ఉంటాము. వాళ్ళు ప్రతి సంవత్సరము రెండో ప్రైజు ఎప్పుడు వాళ్ళే పెడతారు. అది ఎప్పటి నుంచో ఆనవాయితీగా ఆ విధిగా చేసుకుంటూ వచ్చాము. ఫస్ట్ బహుమతి వచ్చేసి నాగులు గారి మల్లారెడ్డి, మల్లాయపల్లి అతను. 2, 3, 4 బహుమతి వచ్చేసి వేలూరుపాడు గ్రామ ప్రజలచే మా అందరూ గ్రామం తరపున. 5వ బహుమతి వచ్చేసి నారపరెడ్డి బాలగిరెడ్డి కుమారుడు కీర్తిశేషులు కుమారుడు బాలరాజారెడ్డి, వాళ్ళ సతీమైన లక్ష్మీదేవి వాళ్ళు పెడుతున్నారు. తర్వాత వచ్చేసి నైటు మామూలుగా పాట కచేరీ, దేవునికి సంబంధించిన పాటలతో పాట కచేరీ జరుగుతుంది. ఆ తర్వాత ముగింపు జరుగుతుంది అన్నమాట. మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే 7 గంటలకు వచ్చేసి ఊరేగింపు జరుగుతుంది.
గుడి చుట్టూ 11 చుట్లు తిప్పుతాము. 11 చుట్లు తిప్పిన తర్వాత మిగతా కార్యక్రమాలతో స్వస్తి పలుకుతాము. థ్యాంక్ యూ. నా పేరు వేలూరుపాడు గ్రామ పంచాయతీ. అంతే ఓకే.